దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని విని అందులో ఉన్న సత్యాలు గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. ఆ విధంగా చేయుటకు దేవుడే మనకి సహాయం చేయనట్లు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో దైవ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనము నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. 8వ వచనం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 11 వచనాలు మనం చదువుకుందాం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకయే లేక యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు లేక అంతము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యము మేము వినడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ వాక్యములో మీరు దాచి ఉంచిన మేలులు, ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మేమందరము పొందుకొనున్నట్లుగా నీ కృప మాకు దయచేయండి. నీ వాక్యాన్ని మీరు బోధిస్తూ ఉండగా గ్రహించుకొని గైకొనే కృపను మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడానికి దేవుడు మరి యొక్క అవకాశాన్ని మనకు అనుగ్రహించారు కనుక దేవుని యొక్క వాక్యము కేవలం వినేవారుగా మాత్రం ఉండక వినదాని ప్రకారంగా జీవించేటువంటి వారుగా మనము వాక్యానుసారంగా ప్రవర్తించి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి 2వ సంఘము అయిన స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు వ్రాసినటువంటి పత్రికను మనం చదువుకున్నాం. ఈ సంఘానికి దేవుడు తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే, తను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడంటే, ఇక్కడ అన్నాడు, మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అని ఇక్కడ ప్రభువు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయములో 18వ వచనంలో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అన్నాడు. ప్రియమైన వారలారా, మన ప్రియ ప్రభువు మొదటివాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చూస్తున్నాం. ఆది యందు అంటే ఈ సృష్టిలో ఏది కూడా లేనప్పుడు ఆది, అది మొదలు. ఆదిలో ఉన్న దేవుడు, ఆది అయి ఉన్న దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు కాదు, ఆది ఆయనే, అంతము ఆయనే.
కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ప్రియులారా. అన్నిటికీ ముందున్నటువంటి వాడు ఆయనే. చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో చూడండి 15వ వచనంలో అంటున్నాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాడు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మొదటి దేవుడు, ఆయన కడపటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, మృత్యువును ఓడించినటువంటి దేవుడు. ఆయన యుగ యుగాలు ఆయన జీవించుచున్నటువంటి దేవుడు, మరణము లేని దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. చెప్పు సంగతులు ఏమనగా అని 8వ వచనంలో చెప్తూ ఈ సంఘములో ఉన్నటువంటి మంచి లక్షణాలను ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 9వ వచనంలో అంటాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. స్ఫురణ సంఘం శ్రమల గుండా ప్రయాణం చేసిన సంఘం. ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే స్ఫురణ సంఘం దేవుని మాటను బట్టి శ్రమలలో ప్రయాణం చేస్తూ ఉన్న ధైర్యము కలిగిన సంఘం, శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ధైర్యము కలిగినటువంటి సంఘం స్ఫురణ సంఘం. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, యేసు క్రీస్తు నన్నున్న వారులారా, లోకములో ఉన్నంతకాలం మనకు శ్రమలుంటాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే లోకాన్ని జయించిన ప్రభువు మనకున్నాడు, మరణాన్ని జయించిన ప్రభు మనకున్నాడు, శ్రమలను సహించి జయించిన ప్రభు మనకున్నాడు. అందుకనే ధైర్యంగా ఉండమంటున్నాడు. స్ఫురణ సంఘము శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ధైర్యం కలిగినటువంటి సంఘం. రెండవది ఏంటంటే దరిద్రత కలిగిన సంఘం. పేదవాడు కన్నా కింద స్థాయి ఏదంటే దరిద్రత. పేద స్థితి కన్నా కూడా దిగువ స్థాయిలో ఉన్న సంఘం అండి ఈ సంఘం. దరిద్రులు, ఈ సంఘంలో ఉన్న వారందరూ దరిద్రులే, నిరుపేదలే. ప్రియులారా, పేదరికము అనేది ఒక ధన్యకరమైనదని ప్రభు చెప్పాడు. ఎందుకంటే లూకాసు సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది అక్షరార్థమైనటువంటి పేదరికం, ఆత్మ సంబంధమైనటువంటి పేదరికం, రెండు కూడా ధన్యతలే. ఎందుకంటే 20వ వచనంలో అంటాడు, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా నేను బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. ప్రియులారా, బీదలైన మీరు ధన్యులు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులను గమనించండి, ధనవంతులు అనేకులు ప్రభువుని నమ్ముకోలేదు, పేదలే ప్రభుని నమ్ముకున్నారు. పేద స్థితి ప్రభు దగ్గరకు నడిపిస్తుంది, పేద స్థితి దీనత్వాన్ని నేర్పిస్తుంది, పేద స్థితి ప్రభువుకు దగ్గరగా ఉండేటట్లు జీవిస్తుంది. అందుకని బీదలైన మీరు ధన్యులు అన్నాడు. ఈ స్ఫురణ సంఘం భౌతికంగా వీళ్ళు పేదలే కానీ ఆధ్యాత్మికంగా వీరు ధనవంతులు. చూడండి ఇక్కడ అన్నాడు, అయినను నీవు ధనవంతుడవే, నీవు ధనవంతుడవే. ధనం లేకపోయినా శ్రీమంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న సంఘం. అందుకని నువ్వు ధనవంతుడవు. నీకెంత డబ్బున్నా
దేవుడు లేకపోతే నీవు పరమ దరిద్రుడవే, దేవుడు లేని ధనవంతులైన దరిద్రులారా అన్నాడు ఒక భక్తుడు. దేవుడు లేకపోతే నువ్వు దరిద్రుడివే. నీకు కోట్లు 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 బిలియన్ బిలియన్ డాలర్స్ ఉండొచ్చు, కానీ నీకు దేవుడు లేకపోతే నీవు దరిద్రుడవే, నువ్వు పరమ దరిద్రుడవే. కానీ స్ఫురణ సంఘం పేద సంఘం కాదండి, నిరుపేద సంఘం. ఇది దరిద్రంలో ఉన్న సంఘం. అయితే ధనవంతులు వీరందరూ అంటున్నాడు ప్రభు. మీరు ప్రభువులో ధనవంతులు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, మీరు విశ్వాసములో భాగ్యవంతులు అన్నాడు. లోకరీతిగా మీరు దరిద్రులే, కానీ దేవుడు మిమ్మల్ని విశ్వాసములో భాగ్యవంతులుగా చేశాడు, ఐశ్వర్యవంతులుగా చేశాడు. మీ విశ్వాసమే మీకు భాగ్యం, మీ దేవుడే మీకు స్వాస్యం. ఇంకొక లక్షణం ఏంటంటే దూషణ పాలైన సంఘం. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణని నెరుగుదును. ఎవరి ద్వారా దూషింపబడుతుందండి ఈ సంఘం అంటే సాతాను సంఘం. సాతాను సంఘాలు ఉన్నాయి దేశంలో. హైదరాబాదులో ఉందంట సాతాను సంఘం. సాతానుకు కూడా ఒక సంఘం ఉంది, ఒక సమాజం ఉన్నది. వీరు దేవుని బిడ్డల్ని దూషిస్తున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది, దూషించేటువంటి స్త్రీ, దూషించేవాడు, దేవుని ప్రజల మీద నిత్యము నిందలు మోపేటువంటి వాడు. ఈ దుష్టుడైనటువంటి ఈ సాతాను సమాజం వలన నీవు ఎన్నో దూషణలు పొందావు, ఎన్నో అవమానాలు పొందావు, ఎన్నో హేళన మాటలు నువ్వు భరించావు. అయినా నేను ఎరుగుదును వాటిని. దూషణలు పొందిన సంఘం. తర్వాత శ్రమలకు భయపడని సంఘం. 9వ వచనం చివరిలో అన్నాడు, శ్రమలకు భయపడని సంఘం. నువ్వు శ్రమల గుండా వెళ్ళావు, భయపడలేదు, నా యందు విశ్వాసం ఉంచావు. శ్రమలకు భయపడని సంఘం. ప్రియమైన వారలారా, ప్రభు చెప్పాడు శ్రమలు వస్తాయి, భయపడవద్దు అని. ఎందుకంటే భయము అనేది మనకి ఒక కీడు లాంటిది. అందుకని యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, భయపడుట వలన ఉరి వచ్చును అన్నాడు. భయపడకుండా ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి ప్రియులారా. స్ఫురణ సంఘములో ఉన్న గొప్పతనం ఏంటంటే భయపడని సంఘం, శ్రమలకు భయపడని సంఘం స్ఫురణలో ఉన్న సంఘం. మాత్రమే కాదు, రాబోయే శ్రమలకు సిద్ధపాటు కలిగినటువంటి సంఘం. రాబోయే శ్రమలకు, ప్రస్తుతం కలుగుతున్నటువంటి శ్రమలకు భయపడకుండా శ్రమలలో కొనసాగుతున్న సంఘం, రాబోయే శ్రమలకు సిద్ధముగా ఉన్నటువంటి సంఘం, మరణం వరకు నమ్మకంగా ఉన్న సంఘం. ప్రాణాపాయం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టని సంఘం. మరణం వరకు అంటే ఫుట్నోట్లు అక్కడ ఒక మాట రాశాడు, 2వ అంకె వేసి కింద అన్నాడు, ప్రాణాపాయం వచ్చినా ప్రభువుని విడిచిపెట్టని సంఘం, ప్రభు మార్గమును విడిచిపెట్టని సంఘం, ప్రభు మాటను విడిచిపెట్టని సంఘం, ప్రభు పట్ల ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టని సంఘం, దారి తొలగని సంఘం, మార్గములో కొనసాగుతున్న సంఘం స్ఫురణ సంఘం. ప్రియులారా, ఏ లోపాలు లేవు ఈ సంఘంలో. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో రాయబడినటువంటి 7 సంఘాలలో లోపము లేని సంఘం, పరిపూర్ణమైన సంఘం ఏదంటే ఈ స్ఫురణ సంఘం ఒక్కటేనండి. లోపాలు లేని సంఘం స్ఫురణలో ఉన్న సంఘం. దేవుడు మనం కూడా అలాగ ఉండాలని కోరుతున్నాడు. ప్రభువారు నాతో మాట్లాడిన సందర్భం ఒకటి ఇందులో ఉందండి. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుండగా, కష్టాలు పడుతుండగా, నేను నా అనుదిన వాక్య ధ్యానంలో నేను ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు నా ప్రభు నాతో మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే. నా ప్రభు నన్ను ధనవంతుడు అన్నాడండి. ఆనాడు బలహీనుడైనటువంటి గిద్యోనును పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుతో అన్నట్టుగా ఈ బలహీనుణ్ణి, ఈ దరిద్రుడిని అన్నాడు ప్రభు, నీ దరిద్రత నేను ఎరుగుదును, నువ్వు ధనవంతుడు అన్నాడండి. నేను ధనవంతుడిని, డబ్బు లేని ధనవంతుడిని నేను.
ఆలోచన చేయండి. నేను డబ్బు లేని ధనవంతుడను, ఎందుకంటే నా ప్రభు అన్నాడు, నీ దరిద్రతని నెరుగుదును, నీవు ధనవంతుడవు అన్నాడు. నా ప్రభు నన్ను ధనవంతుడు అన్నాడు కాబట్టి నేను ధనవంతుడిని. ధనవంతుడు అంటే ఇచ్చేవాడని అర్థం అండి. ఒక ఆయన అన్నాడు, ఇచ్చేవాడు ధన్యుడు, ఇచ్చేవాడు భాగ్యవంతుడు, ఇచ్చేవాడు ఆశీర్వదించబడిన వాడు, ఇచ్చేవాడు ధన్యుడు. ఇచ్చేవానిగా చేశాడు. నా ప్రభు నాకు ఇచ్చిన దానిలో కొంత ఇచ్చేవానిగా చేశాడు నన్ను. అదే నా భాగ్యం, అదే నా ధనం, అదే నా ఐశ్వర్యం. ప్రియమైన వాళ్ళారా, ధనవంతులు కానుకలు ఎవరండి? పేదవాళ్ళే ఇస్తారు కానుకలు, ఎక్కువగా ఇస్తారు. ఆనాడు పేద విధవరాలు 2 రూపాయలు కానుక పెట్టెలు వేస్తే ప్రభు అన్నాడు, అక్కడ ఉన్నవారు అందరితో అన్నాడు, మీరందరికంటే ఈమె ఎక్కువ వేసిందన్నాడు. ఎలాగా? వీరన్నారు తమకు కలిగిన సమృద్ధిలో నుండి పట్టుకొచ్చి కానుకలు వేశారు, కానీ ఈమె అయితే తనకున్నదంతా ఇచ్చి వేసింది. ఆమెకు 2 రూపాయలే ఉన్నాయండి, ఇంకేమీ లేవు తన దగ్గర. ఎవరైనా అయితే 1 రూపాయి దాచుకుని 1 రూపాయి కానుకేస్తారు. ఏం అలా చేయలేదండి. ఆ 2 రూపాయలు కూడా ప్రభుకి ఇచ్చేసింది. నాకు ప్రభు ఉంటే చాలు, నాకు డబ్బులు అక్కర్లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, నా ప్రభు ఉన్నాడుగా, నాకు ఆహారం అవసరం లేదు, నా ప్రభు ఉన్నాడుగా, నా వస్త్రాలు అవసరం లేదు, నా ప్రభు ఉన్నాడుగా, అన్నిటికీ నా ప్రభువే, నా ప్రభు ఉంటే నాకు చాలు, ఈ రూపాయలు నాకు అవసరం లేదు, నా ప్రభుకి ఇచ్చేస్తున్నానని ప్రభుకి ఇచ్చేసిందండి. ఎక్కువ ఇచ్చిందండి, పేదరాలు ఎక్కువ ఇచ్చింది. ఈనాడు కూడా ధనవంతులు కానుకలు ఎక్కువ మొత్తంలో ఇవ్వరండి, కొంటే, కానీ అంతా ఇచ్చింది ఎవరు? పేద విధవరాలు. స్ఫురణ సంఘం ధనవంతులైన సంఘం అంటే ఇచ్చే సంఘం అని. స్ఫురణలో ఉన్న సంఘం ఇచ్చే సంఘం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన మాట ఏంటంటే, ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండే సంఘం. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు దేవుని విడిచిపెట్టకపోతే నేను చెప్పేస్తానని గన్నెల పెట్టారనుకోండి, ఏం చేస్తాం? ఇదే ప్రాణాపాయం వచ్చిన విడిచిపెట్టని సంఘం, విశ్వాసాన్ని విడిచిపెట్టని సంఘం, ప్రాణాపాయం వచ్చిన ప్రభువుని విడిచిపెట్టని సంఘం. ఒకసారి ఒక ఆయన సువార్త చెప్తూ ఉంటే ఆ గ్రామస్తులు వచ్చారంట, ఇక్కడ చెప్పకూడదన్నారంట. చెప్తూ ఉంటే ఏసైని రా విన్నాడంట ఒకడు. ఏసైతే ఏసై నేను యేసుదాసుని అన్నాడంట. ఏసైండ్రా అంటే కత్తించుకుని వేసేరా అని. ఆయన అన్నాడు, ఏసైతే ఏసై నేను యేసుదాసుని అన్నాడు. నేను యేసుకు దాసుని. ప్రాణాపాయం వచ్చిన నా ప్రభుని నేను విడిచిపెట్టాను. ఎందరూ హతసాక్షులు ప్రియులారా, ప్రభుని నమ్ముకున్నందుకు, ప్రభు కొరకు జీవించినందుకు హతులైపోయారు. హతసాక్షులు. హతసాక్ష్యం కలిగిన సంఘం స్ఫురణలో ఉన్న సంఘం. ఇక్కడ ప్రభు 10వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. శోధించబోతున్నాడు. శోధనలను జయించిన సంఘం. శోధకుడు శోధిస్తాడండి, అందరినీ శోధిస్తాడు. శోధకుడు సాతానుడు అందరినీ శోధిస్తాడు. మన ప్రభుని శోధించలేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయములో, లూకాసు వార్త 4వ అధ్యాయములో మన ప్రభుని శోధించలేదా ఈ శోధకుడు? ప్రతి శోధన శోధించి ముగించాడు శోధకుడు అని వ్రాయబడి ఉంది. మనకి ప్రాముఖ్యంగా మనకు ఎదురయ్యేటువంటి శోధనలు 3. అవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి లోకములో ఉన్నవి, లోక ఆశలు. ప్రియమైన వాళ్ళారా, సాతానుడు ఈనాడు అనేక మందిని శోధించి శోధనలో పడేస్తున్నాడు. ఏమిటి శోధన అంటే? శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు. ఈ 3 ఈ లోకములో ఉన్నవి. ఈ 3 ఇవి దేవుని సంబంధమైనవి కావు, దేవుని వల్ల పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. ఈ లోకములో ఉన్న ఈ ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు అని బైబిల్ చెప్తుంది. సాతానుడు మిమ్మల్ని కోరుకున్నాడు, మిమ్మల్ని శోధిస్తాడు. ఎవరిని కోరుకుంటాడండి సాతానుడు? ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా ఉంటారో వారినే కోరుకుంటాడు.
కొంతమంది వాని పక్షంగానే ఉన్నారు. ఎందుకంటే దేవుని మాట చెప్తున్నారు, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు, కానీ వాడి పార్టీలోనే ఉన్నారు, సాతాను పార్టీలోనే ఉన్నారు. వీళ్ళందరికీ సాతాను బుద్ధులే, సాతాను క్రియలే వీళ్ళు చేస్తారు. పైకి దేవుడు అంటారు కానీ లోపలంతా సాతానుడే, సాతాను వశంలో ఉన్నారు వీళ్ళు. అందుకని వాళ్ళ జోలికి రాడండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆయన పార్టీలో ఉన్నారు కదా. ఇంక ఎవరిని శోధిస్తాడంటే ఇదిగో దేవుని కొరకు నమ్మకంగా ఉండేవారిని, శ్రమలను సహించేవారిని, శ్రమలకు సిద్ధపడే వారిని కోరుకున్నాడు. సాతానుడు కోరుకున్నాడు. ఆనాడు యోబును కోరుకున్నాడు, ఓడిపోయాడు. ఆనాడు దేవుని సభలో సాతానుడు యోబును కోరుకున్నాడు. యోబు జయించాడు, యోబు నిలిచాడు. సాతానుడు ఓడిపోయాడు, సాతానుడు సిగ్గు కలిగింది. ప్రియమైన వారలారా, సాతానుడు నన్ను శోధించినప్పుడు శోధన అందరికీ వస్తుంది, కానీ శోధనలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. శోధన జయించాలి. శోధన సహించువాడు ధన్యుడు, అట్టివానికి జీవకిరీటం ఇవ్వబడుతుందని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. శోధకుడు శోధిస్తాడు, అయితే నువ్వు నమ్మకంగా ఉండు. 10 దినములు మిమ్మల్ని శోధించబోతున్నాడు. ఎక్కువ రోజులు కాస్తున్నా, 10 దినములు. పేతురు పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూడండి. 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, కొంచెము కాలం, ఇక్కడ 10 దినాలు. శ్రమ కలుగుద్ది, నమ్మకంగా ఉండు. శ్రమ కలుగుద్ది, నమ్మకంగా ఉండు. శ్రమలు వస్తాయి, నమ్మకంగా ఉండు. అగ్ని వంటి శ్రమలు. పేతురు పత్రికలోనే 4వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైన ఉన్నంతగా సంతోషించడి అని. క్రీస్తు నా కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు. ఈ శ్రమలు నాకెంత? నా ప్రభు నా కొరకు పడిన శ్రమలు ముందు నా ప్రభు కొరకు నేను పడే శ్రమలు ఎంత అనుకోవాలి అని ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడండి. ప్రియమైన వారలారా, శ్రమ కలుగుతుంది, సిద్ధంగా ఉండండి. మరణం వరకు నమ్మకంగా ఉండు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువు మనలను నమ్మి తనకు సాక్షులుగా పెట్టాడండి. ప్రభు మనలను రక్షించి మనలను నమ్మి ఈ లోకంలో తనకు సాక్షులుగా పెట్టాడండి. భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉండురు అన్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చింది. యోదయ సమరయ భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు, నా కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు, నాకు సాక్షులుగా ఉండాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క పరిచర్య. నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉన్న సంఘం దానికి నీకు జీవ కిరీటం ఇస్తా. యాకోబు పత్రిక 1:12 అదే చెప్పాడు, జీవ కిరీటం. ప్రియమైన వారలారా, చాలా కిరీటాలు ఉన్నాయి, కానీ దేవుడిచ్చే కిరీటములు ఇదొకటి, జీవ కిరీటం. ఇక్కడ జయించేవాడికి జీవ కిరీటం. ఇంకొకటి ఉంది, 2వ మరణం వలన ఏ హానియు చెందడు. ఆ 2వ మరణం ప్రకటన గ్రంథంలో రాశాడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే ఈ 2వ మరణం గురించి రాయబడింది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది నరకం, అగ్నిగుండం. దీని ద్వారా నీకు ఎటువంటి హాని సంభవించదు. నువ్వు జయిస్తే
నువ్వు జయిస్తే రెండవ మరణం నుంచి తప్పించుకుంటావు. నువ్వు జయిస్తే నీకు జీవ కిరీటం ఉన్నది. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. దేవుని ఆత్మస్వరాన్ని వినే చెవులు నీకున్నాయా? విను. వినడం అంటే బాహ్య చెవులు విని విడిచిపెడతాయి. ఆత్మ చెవులు విని గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తాయి. ఇదే కోరుకుంటున్నాడు ప్రభు. చెవి గలవాడు వినుగాక. నీ ఆత్మ చెవులతో విను. ఆత్మ చెవులతో నీవు విన్నటువంటి దేవుని స్వరం, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించు. అలా జీవిస్తే నీకు ఏమున్నది? జీవ కిరీటం ఉన్నది. రెండవ మరణం నుండి ఏ హాని చెందకుండగా నువ్వు కాపాడబడేటువంటి కృపను దేవుడిస్తాడు అని ఇక్కడ రాయబడింది. ఆలోచన చేత జయిస్తున్నామా, ఓడిపోతున్నామా? ఓడిపోకూడదు. స్ఫురణ సంఘములో ఓటమి లేదు. స్ఫురణ సంఘములో అన్ని మంచి లక్షణాలే, లోపాలు లేని సంఘం, ఓటమి రుచి చూడని సంఘం, జయించే సంఘం, ప్రభు కొరకు నమ్మకంగా నిలిచిన సంఘం, శ్రమలను సహిస్తూ ముందుకు ప్రభువుకు సాక్షిగా సాగిపోయినటువంటి సంఘం, భౌతికమైన దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ఐశ్వర్యములో తులతూగుతున్న సంఘం, భాగ్యవంతమైన సంఘం, ధనవంతులైన సంఘం, డబ్బు లేని ధనవంతులైన సంఘం, స్ఫురణలో ఉన్న సంఘం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. స్ఫురణ సంఘములో ఉన్న నీ ప్రజలను బట్టి స్తోత్రాలు. మా ప్రభువా, మేము ఏ లోపము లేని వారంగా నిందారహితులుగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. ఆనాడు అబ్రహాముతో, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అన్నావు ప్రభువా. అలాంటి నిందారహితమైన జీవితం మాకెల్లవెల్ల దయచేయండి. శోధనలను సహిస్తూ జయిస్తూ ఎటువంటి శోధనలు పడిపోకుండా ఉండే కృపను మాకు దయచేయండి. మా తండ్రి, మా దేవ, మా ప్రభువా, జయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నమ్మకత్వాన్ని మాలో వృద్ధి పొందించండి. నమ్మకంగా యథార్థంగా జీవించే కృప మాకందరికీ దయచేయండి. మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.